హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ప్రపంచంలోని మోస్ట్ బ్యూటిఫుల్ బిల్డింగ్స్ గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందు టీ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెంబర్ 10 ఎంపైర్ స్టేట్ బిల్డింగ్. ఇది యుఎస్ లోని న్యూయార్క్ సిటీలో ఉంది. ఇక దీని యొక్క కన్స్ట్రక్షన్ అనేది మార్చ్ 1930వ సంవత్సరంలో ప్రారంభిస్తే ఏప్రిల్ 1931వ సంవత్సరానికి ఇది పూర్తయింది. ఇక మేలో దీనిని ఓపెన్ చేయడం జరిగింది. ఇక దీని నిర్మాణానికి మొత్తం $564 మిలియన్ ఖర్చయ్యాయి. ఇక ఈ నిర్మాణం ఇప్పుడు 89 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇక ఈ బిల్డింగ్ యొక్క ఎత్తు 432.2 మీటర్స్. ఇక ఈ బిల్డింగ్ 1931వ సంవత్సరం నుండి 1970వ సంవత్సరం వరకు ప్రపంచంలోనే అతి ఎత్తైన భవనంగా రికార్డు సృష్టించింది. దీనిలో మొత్తం 102 ఫ్లోర్స్ ఉన్నాయి. ఇక దీనిలో లిఫ్ట్స్ మరియు ఎలివేటర్స్ కలుపుకొని మొత్తం 73 ఉన్నాయి. ఇక ఈ బిల్డింగ్ లో మొత్తం 6000 కంటే ఎక్కువ కిటికీలు ఉన్నాయి. నేచురల్ లైట్ ఎక్కువగా రావడం కోసం వీటిని పెట్టడం జరిగింది. ఇక ఈ బిల్డింగ్ లో టెంపరేచర్ అనేది ఎక్కువ అయినట్లయితే ఏసీ అనేది ఆన్ అవుతుంది. ఇక టెంపరేచర్ అనేది తక్కువ అయినట్లయితే హీటర్ అనేది ఆన్ అవుతుంది. ఒకప్పుడైతే దీనిని చూడడానికి ఒక సంవత్సరానికి 40 లక్షల మంది వస్తూ ఉండేవారు. నెంబర్ 9 ఎవల్యూషన్ టవర్. ఈ టవర్ రష్యాలోని మాస్కోలో ఉంది. ఇక దీని యొక్క నిర్మాణం అనేది 2011వ సంవత్సరంలో ప్రారంభిస్తే 2014వ సంవత్సరంలో ఇది పూర్తయింది. దీనిలో మొత్తం 55 ఫ్లోర్స్ ఉన్నాయి. లిఫ్ట్స్ మరియు ఎలివేటర్స్ కలుపుకొని దీనిలో మొత్తం 17 ఉంటాయి. ఇక ఈ బిల్డింగ్ యొక్క ఎత్తు 246 మీటర్స్. ఇక ఈ టవర్ యొక్క డిజైన్ అనేది చాలా ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ బిల్డింగ్ ని కేవలం ఆఫీసెస్ కోసం మాత్రమే ఉపయోగిస్తూ ఉంటారు. ఇక దీని యొక్క నిర్మాణానికి $500 మిలియన్ కంటే ఎక్కువే అయ్యాయి. ఇక ఈ బిల్డింగ్ లో ఆటోమేటిక్ లైటింగ్ సిస్టమ్ అనేది ఉంది. దీనిలో ఉండేటువంటి ఒక్కో ఫ్లోర్ ఒక్కో ప్రత్యేకమైన డిజైన్ ని కలిగి ఉంటుంది. నెంబర్ 8 ట్రంప్ ఇంటర్నేషనల్ హోటల్. ఇది యుఎస్ లోని చికాగోలో ఉంది. ఇక దీని యొక్క నిర్మాణం 2005వ సంవత్సరంలో ప్రారంభిస్తే 2009వ సంవత్సరంలో ఇది పూర్తయింది. దీని నిర్మాణానికి మొత్తం $847 మిలియన్ ఖర్చయ్యాయి. ఇక దీని యొక్క ఎత్తు 423.2 మీటర్స్. దీనిలో మొత్తం 98 ఫ్లోర్స్ ఉన్నాయి. అలాగే దీనిలో లిఫ్ట్స్ మరియు ఎలివేటర్స్ కలుపుకొని మొత్తం 27 ఉన్నాయి. చికాగోలో ఉన్నటువంటి అతి ప్రత్యేకమైన లగ్జరీ హోటల్స్ లో ఒకటిగా దీనిని చెప్పవచ్చు. ఇక ఈ హోటల్ యొక్క వ్యూ అనేది అతి ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక ఈ హోటల్లో ఒక జిమ్ తో పాటు 16 రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. ఇక అంతేకాకుండా ఈ హోటల్లో అతి ప్రత్యేకమైనటువంటి స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. నంబర్ 7 టోరీ గ్లోరీస్. ఈ బిల్డింగ్ స్పెయిన్ లోని బార్సిలోనాలో ఉంది. ఇక దీని యొక్క నిర్మాణం 1999వ సంవత్సరంలో ప్రారంభిస్తే 2004వ సంవత్సరంలో ఇది పూర్తయింది. ఇక ఈ బిల్డింగ్ యొక్క ఎత్తు 144.44 మీటర్స్. దీనిలో మొత్తం 33 ఫ్లోర్స్ ఉన్నాయి. ఈ బిల్డింగ్ లో మొత్తం ఆఫీసెస్ మరియు కాన్ఫరెన్స్ రూమ్స్ ఉన్నాయి. ఇక ఈ బిల్డింగ్ యొక్క డిజైన్ అనేది అతి ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక దీనిలో మొత్తం 9 ఎలివేటర్స్ ఉన్నాయి. నెంబర్ 6 ఇంపీరియల్ టవర్. ఈ బిల్డింగ్ ఇండియాలో ముంబైలో ఉంది. ఇక దీని యొక్క నిర్మాణం 2005వ సంవత్సరంలో ప్రారంభిస్తే 2010వ సంవత్సరంలో ఇది పూర్తయింది. ఇక దీని యొక్క పొడవు 256 మీటర్స్. దీనిలో మొత్తం 17 ఎలివేటర్స్ ఉన్నాయి. ఇక ఈ టవర్ లో ధనవంతులకు సంబంధించినటువంటి హోమ్స్ ఉన్నాయి. ప్రపంచంలోని అతి లగ్జరీ టవర్స్ లో ఒకటిగా దీనిని చెప్పవచ్చు. ఇది మొత్తం 2 టవర్స్ గా నిర్మించబడింది. ఒక్కొక్క టవర్ లో మొత్తం 60 ఫ్లోర్స్ ఉంటాయి. ఇక దీనిలో ఒక ఫ్లాట్ యొక్క ఖరీదు 10 కోట్ల నుండి 17 కోట్ల వరకు ఉంటుంది. నెంబర్ 5 తైపై 101. ఈ బిల్డింగ్ చైనాలోని తైవాన్ లో ఉంది. ఇక దీని యొక్క నిర్మాణం 1999వ సంవత్సరంలో ప్రారంభిస్తే 2003వ సంవత్సరంలో ఇది పూర్తయింది. ఇక దీని యొక్క నిర్మాణానికి $1 బిలియన్ ఖర్చయ్యాయి. ఈ బిల్డింగ్ యొక్క ఎత్తు 509.2 మీటర్స్. దీనిలో మొత్తం 101 ఫ్లోర్స్ ఉన్నాయి. ఇక దీనిలోని ఎలివేటర్స్ యొక్క సంఖ్య 61. ఈ బిల్డింగ్ 2004వ సంవత్సరం నుండి 2009వ సంవత్సరం వరకు ప్రపంచంలోనే అతిపెద్ద బిల్డింగ్ గా రికార్డుని సాధించింది. ఇక ఈ బిల్డింగ్ లో ఉన్నటువంటి ఎలివేటర్
ఎలివేటర్స్ గంటకి 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ ఉంటాయి. ఇక దీని యొక్క డిజైన్ అనేది అతి ప్రత్యేకంగా ఉంటుంది. ఇది ప్రకృతి వైపరీత్యాలను కూడా సమర్థవంతంగా ఎదుర్కోగలదు. ఇక ఈ బిల్డింగ్ లో షాప్స్, ఆఫీసెస్ మరియు మాల్స్ అనేవి ఉంటాయి. నెంబర్ 4 కింగ్ కీ 100. దీనినే KK 100 అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇది చైనాలో ఉంది. దీనిలో హోటల్ మరియు ఆఫీసెస్ ఉన్నాయి. ఇక దీని నిర్మాణం 2007వ సంవత్సరంలో ప్రారంభిస్తే 2011వ సంవత్సరంలో ఇది పూర్తయింది. ఇక దీని యొక్క నిర్మాణానికి మొత్తం $785 మిలియన్ ఖర్చయ్యాయి. ఇక ఈ బిల్డింగ్ యొక్క ఎత్తు 442 మీటర్స్. దీనిలో మొత్తం 98 ఫ్లోర్స్ ఉన్నాయి. దీనిలోని ఎలివేటర్స్ యొక్క సంఖ్య 66. ఇక ఈ బిల్డింగ్ యొక్క డిజైన్ కూడా అతి ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక ఈ బిల్డింగ్ లోని పై ఫ్లోర్ లో అనేక రకాల చెట్లను పెంచుతూ ఉంటారు. నెంబర్ 3 ది ఎడ్జ్. ఇది US లోని న్యూయార్క్ లో ఉంది. ఈ బిల్డింగ్ లో మొత్తం 100 ఫ్లోర్స్ ఉన్నాయి. ఇక ఈ బిల్డింగ్ యొక్క లాస్ట్ ఫ్లోర్ లో బయటికి నిర్మింపబడిన ఒక డెక్ అనేది ఉంటుంది. దీనిని అబ్జర్వేషన్ డెక్ అని కూడా అంటారు. దీనిపై నుండి న్యూయార్క్ సిటీ యొక్క వ్యూని చక్కగా ఆస్వాదించవచ్చు. ఇక దీనిపై నుండే కిందికి చూడటానికి ఒక ప్రత్యేకమైన గ్లాస్ ని కూడా అమర్చడం జరిగింది. దానిలో నుండి కిందికి క్లియర్ గా చూడవచ్చు. ఇక ఈ బిల్డింగ్ యొక్క ఎలివేటర్స్ లో న్యూయార్క్ సిటీ యొక్క వ్యూ మొత్తం చూడవచ్చు. ఇది ఒక ఆర్టిఫిషియల్ వ్యూ మాత్రమే. ఇక ఈ డెక్ పైన రెస్టారెంట్స్ కూడా ఉంటాయి. నెంబర్ 2 అబ్రాజ్ అల్బైట్. ఇది సౌదీ అరేబియాలోని మక్కాలో ఉంది. ఇక దీని యొక్క నిర్మాణం అనేది 2004వ సంవత్సరంలో ప్రారంభిస్తే 2012వ సంవత్సరంలో ఇది పూర్తయింది. దీనిని నిర్మించడానికి $15 బిలియన్ ఖర్చయ్యాయి. దీని యొక్క ఎత్తు 601 మీటర్స్. దీనిలో మొత్తం 120 ఫ్లోర్స్ ఉన్నాయి. ఈ బిల్డింగ్ లో హోటలే కాకుండా రెసిడెన్షియల్ ఫ్లాట్స్ కూడా ఉన్నాయి. ఇక ఈ బిల్డింగ్ అనేది మొత్తం 7 టవర్స్ గా నిర్మించబడింది. ఇక ఈ బిల్డింగ్ యొక్క వ్యూ రాత్రి సమయాల్లో అతి ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక ఈ బిల్డింగ్ పైన అతిపెద్ద గడియారాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నెంబర్ 1 బుర్జ్ ఖలీఫా. బుర్జ్ ఖలీఫా 2009వ సంవత్సరం నుండి ఇప్పటి వరకు ప్రపంచంలోనే అతి ఎత్తైన బిల్డింగ్ గా పిలువబడుతుంది. ఇది దుబాయ్ లో ఉంది. ఇక దీని యొక్క నిర్మాణం 2004వ సంవత్సరంలో ప్రారంభిస్తే 2009వ సంవత్సరం నాటికి ఇది పూర్తయింది. దీనిని 2010వ సంవత్సరంలో ఓపెన్ చేయడం జరిగింది. ఇక దీని యొక్క నిర్మాణానికి $1.5 బిలియన్ ఖర్చయ్యాయి. దీని యొక్క ఎత్తు 828 మీటర్స్. దీనిలో మొత్తం 154 ఫ్లోర్స్ ఉన్నాయి. ఇక దీనిలోని ఎలివేటర్స్ యొక్క సంఖ్య 57. ఇక ఈ బిల్డింగ్ ని మిక్స్డ్ యూజ్ కోసం రూపొందించడం జరిగింది. ఇక బుర్జ్ ఖలీఫా యొక్క ఎలివేటర్స్ అత్యంత వేగంగా నడుస్తూ ఉంటాయి. దుబాయ్ వెళ్ళినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ బిల్డింగ్ ని తప్పకుండా చూస్తూ ఉంటారు. ఇక రాత్రి సమయంలో ఈ బిల్డింగ్ యొక్క వ్యూ అనేది అతి ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటుంది. దీనిని చూడడానికి పర్యాటకులు అధిక సంఖ్యలో దుబాయ్ కి వస్తూ ఉంటారు. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే టీ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.